వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 24/7 రక్తదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది ఔత్సాహికులు యువకులు పాల్గొని రక్తదానం చేశారు. తల్లిదండ్రులు జన్మనిస్తే రక్తదానం చేసేవారు మరో జన్మను ఇచ్చినట్లని రక్తదానం శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు. ఒక ఆపరేషన్ కావాలంటే రక్తం అనేది అత్యవసరమని, రక్తదానం చేయడం అనేది ప్రతి ఒక్కరూ అలవాటుగా అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా యువకులు దావతుల పేరిట వ్యర్థమైన కార్యక్రమాలు చేయకుండా సమాజం కోసం రక్తదానం చేద్దామనే ఆలోచన కలిగి ఉండాలని సూచించారు. రక్తం ఇచ్చే యువకులు మరో జన్మనిచ్చినట్టు. ఒక ఆపరేషన్ కావాలన్నా లేదా ఒక డెలివరీ కావాలన్నా డాక్టర్లు చెప్తా అంటారు 1 లీటర్ 2 లీటర్ల రక్తం తెచ్చుకోమని. హైదరాబాద్లో అక్కడ కరీంనగర్లో అయితే పెద్ద టెన్షన్ అవుతా అంటారు. పైసలు ఉన్న వాళ్ళు కూడా భయపడుతూ అంటారు. అంటే రక్తం ఇవ్వడం అనేది చాలా పెద్ద హ్యాబిట్గా మారిపోవాలి. నేను పర్సనల్గా వీళ్ళు 2-3 రోజుల నుంచి నన్ను అడిగితే నేను చాలా హ్యాపీ అయినా. ఏంటంటే ఈ ఊరు గురించి పట్టించుకునేటోళ్ళు పెద్దగా లేరా? వినాయకుని పెట్టినప్పుడు లేదా మాతను పెట్టినప్పుడు లేదా హోలీ పండుగకు అనే ఉత్సాహపడి రంగులు పోసుకొని దావతులు చేసుకునే ఆలోచన కల్చరే ఉన్నది ఇప్పటి సమాజంలో. కానీ ఈ సమాజం కోసం కష్టపడదాం, రక్తం ఇద్దాం, సమాజాన్ని ముందుకు తీసుకుపోదాం, ప్రాణదానం చేద్దామనే యువకులు కానీ అట్లాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకున్నా. కానీ మనం కనపడితే చాలా ఆశ్చర్యపడ్డా, చాలా ఆనందపడ్డా. ప్రత్యేకంగా వీళ్ళ వెనుక మనం ఉందాం. ఇంకా వీళ్ళ బాధ్యత, వీళ్ళని బాగా ప్రోత్సహించే బాధ్యత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంటుంది. చదువుకున్న వాళ్ళది బాగుంటుంది, ఉద్యోగస్తులది, చాలా మేధావులది చాలా బాధ్యత ఉంటుంది. ఇది రాజకీయాలతో సంబంధించింది కాదు. అందరం కలిసి వీళ్ళని ప్రోత్సహించాలి. మరి వచ్చే సంవత్సరం ఇటువంటి కార్యక్రమము మనందరం కూడా ఇటువంటి దానిలో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు వయసు చిన్న వాళ్ళైనా కూడా చాలా పెద్ద మనసుతోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మనం వెన్నుదండు ఉండాలి. ఈ కార్యక్రమంలో దాదాపు వాళ్ళు భయపడేటువంటి ఎవరైతే డొనేట్ చేయడానికి భయపడేటోళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళకి అవేర్నెస్ చేయించి వాళ్ళకు బ్లడ్ డొనేట్ చేసడానికి కూడా మనం వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మున్సిపల్లో మన ఎంప్లాయీ 50 వరకు కూడా ఈ రోజు మా ముందు ఇక్కడనే నేను ఇవ్వాలా వద్దా అని భయపడతారు. కానీ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే 24/7 బ్లడ్ గ్రూప్ అనేది ఎందుకు ఆర్గనైజ్ చేయాల్సి వచ్చిందంటే ఎమర్జెన్సీ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ వానికి చాలా మందికి ఎమర్జెన్సీ టైంలో కాల్ చేయాలి, నాకు బ్లడ్ అవసరం, ఎవరు కాల్ చేయాలి అర్థమవుతలేదు. దీనివల్ల ఇలా క్యాంప్ పెట్టడం వల్ల చాలా మంది ముందుకు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చాలా మంది అవేర్నెస్ అయ్యి ఇతరులకు మోటివేట్ అవుతారు. రెండోది వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉంటే ఆ పలానా వ్యక్తి దగ్గర ఏబీ పాజిటివ్ దొరుకుతుందిరా, పలానా వ్యక్తి దగ్గర బీ పాజిటివ్ ఉంటాయని ఒక డీటెయిల్స్ ఉంటే మనకు ఆ టైంలో మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఏదో నార్మల్గా ఒక గ్రూప్ క్రియేట్